పవన్ కళ్యాణ్ అన్న నీ చుట్టూ తిరిగి 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 మీ ఆఫీస్కి చుట్టూ తిరిగి తిరిగి అన్న నేను సూసైడ్ చేసుకుంటున్నాను అంటే ఇంత స్వామి భక్తి ఉండొచ్చు, నేను కాదన్ను. ఎవరి పార్టీలకు వాళ్ళకి స్వామి భక్తులు ఉంటారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా అంత రియాక్ట్ అవ్వరు, ఈయన వచ్చి రియాక్ట్ అవుతాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఏది పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం, నాట్ ఫర్ పెద్ద పెద్ద పండితులు పామరులు చెప్తున్నటువంటి సనాతన ధర్మం కాదు. ఈయన రాసుకున్నటువంటి, ఈయన ఎట్లా రెడ్ బుక్ రాజ్యాంగం రాసిండో ఈయన కూడా ఒక సనాతన ధర్మాన్ని హీ క్రియేటెడ్ అన్నమాట. అదేంటంటే అవసరమైనప్పుడు వాళ్ళ స్వామి భక్తికి అవసరమైనప్పుడు మాత్రమే ఈ సనాతన ధర్మం వస్తుంది ముందుకి, అదర్వైజ్ రాదు. ఏం పరిపాలన చేస్తున్నారన్న హ్యాట్స్ ఆఫ్. అసలు గతంలో సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని గొంతు మైకులు చించుకొని అరిసి, ఇవాళ అసలు ఎట్టపోయినావో పాపం బాబా, వాళ్ళు వేసుకున్న పిటిషన్ ని కూడా తీసేసావంటే నువ్వు గ్రేట్. అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, గ్రేట్ స్వామి నువ్వు అన్నట్టు, నువ్వు చాలా గ్రేట్ అన్నా. ఏది ఏమైనా కూడా మీరు పరిపాలించడానికే కదా వచ్చారు. అన్ని మాటలు చెప్పారు కదా. పాత వీడియోలు చూడండి అయ్యా, ఎవరైనా కూడా పాత వీడియోలు చూడండి. వాళ్ళ మాటలన్న మాట నాకు తెలిసి ఈ ప్రపంచంలో మీ 3 పార్టీలు తిట్టుకున్నంతగా ఎవడు తిట్లే. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీరు తిట్టిన బూతుల్లో 10% కూడా తిట్టున్నాడు, మిమ్మల్ని 10% కూడా తిట్టున్నాడు. కానీ మీరు మా అమ్మని తిట్టాడు, మా నాన్నని తిట్టాడు, ఈడు తిట్టాడు, ఆడు తిట్టాడు, సంకర్జాతి అన్నాడు, ఇదన్నాడు. మీ వీడియోలు చూస్తే మాత్రం ఊరిని పొద్దున్నేసే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అమ్మనా బూతులు తిట్టుకొని ఇవాళ మళ్ళా ఒకటైపోయి జన సంకల్పం కోసం, జనసేవ కోసం, ప్రజాదరణ కోసం, ప్రజల సంక్షేమం కోసం అంటే ఏది మీ ప్రజల సంక్షేమం అని అడుగుతున్నా నేను. ఎక్కడుంది? ఎటుపోయింది మీ ప్రజా సంక్షేమం? మాటలన్నీ ఎటుపోయినాయి? మనంగా గొప్పతనం ఏంటంటే అసలు రోషయ్య గారు ఒక వీడియో మాట్లాడతారు, ఏది ఎప్పట్లోనో ఒక 20 సంవత్సరాల క్రితం వీడియో అనుకుంటారు. అప్పుడు చేయలేదు, ఎప్పుడూ చేయలేదు, ఇంకా ముందు కూడా ఎప్పుడూ చేయలేరు. ఆ చేయలేని అబద్ధాలు చెప్పిన వాళ్ళని గెలిపించుకున్నాం చూసారు, అది గొప్పతనం. అది చాలా గొప్పతనం. అంటే పాలిచ్చే ఆవుని వదులుకొని దున్నపోతుని తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఈ 4 సంవత్సరాలు జరిగేది కూడా అదే. మీరు ఎక్స్పెక్ట్ చేస్తే, మీరు చూస్తే, మీరు గమనిస్తే ఈ 4 సంవత్సరాల పరిపాలన జరిగేది కూడా ఇదే. ఇంతకు మించి ఇంకేదో బియాండ్ జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 months అంటే 1 year అయిపోయింది. నా బడ్జెట్ పెట్టారు, ఆ బడ్జెట్ లో ఏం లేవు, ₹1 లేదు. పడుకొని నిద్రపోతున్నారు బడ్జెట్ లో చెప్తుంటే కూడా. ఏం చేస్తున్నారు? జనాలకి ఏమన్నా ఇచ్చారా? ఇస్తున్నారా? ఇచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందనుకుంటున్నారా? ఏముండదు, ఏమి ఇవ్వరు, ఏమి రాదు. ఇదిగో ఇలా మాట్లాడిన వాళ్ళని అరెస్టులు చేసుకుంటూ, లేకపోతే నిర్బంధిస్తూ, లేకపోతే కక్ష సాధింపు భాగం అనుకుంటూ ఎన్నైనా చేసుకోవచ్చు. చాలా మంది తమ్ముళ్ళు పాపం ఆవేశపడుతున్న తమ్ముళ్ళు నాకు మెసేజ్లు పెడతారు, అక్క ఏంది నువ్వు అంటే బై గవర్నమెంట్ లో ఎవరినుంటే వాళ్ళని ప్రశ్నిస్తాం. ఎవరిని ప్రశ్నించమని? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలనా? ఇప్పుడు ఆయన ఉన్నారా గవర్నమెంట్ లో ఆయన ప్రశ్నించడానికి? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం యాడిపోయినా ఆయన పేరే తెలుస్తుంది. ఆయన పేరు తెలుసకుండా ఒక రోజు రాజకీయం చేయమనండి, పోనీ బాగుపడతారు. ఏ రోజు వాళ్ళు ప్రతిరోజు కుంభమేళకి వెళ్ళినా ఆయన పేరే, ఇంకో చోటికి వెళ్ళినా ఆయన పేరే, అసెంబ్లీకి వెళ్ళినా ఆయన పేరే, ఎందుకు పథకాలు చేయట్లేదంటే ఆయన పేరే, ఎందుకు ఆడపిల్లలకి రక్షణ లేదంటే ఆయన పేరే, ఏందమ్మా మీటింగ్ అంటే ఆయన కోసమే. అదంటే దావోస్కి వెళ్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అడిగారట. ఆయన రాకపోతే మేము ఇన్వెస్ట్లు చేస్తాం, ఎంఓయూలు చేస్తాం అని అంటే హౌ షేమ్ ఇట్ ఈస్ అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. నేను మాట్లాడుతుంది ఏదైతే వెళ్ళిపోయిన 10% ఓట్ షేరింగ్ అటు వెళ్ళిందో వాళ్ళతోనే మాట్లాడుతున్నా. ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా కాదా అనేది ఒకసారి గమనించాలి. నిజమే మాట్లాడిన వాళ్ళని శిక్ష పడాలి, నేనైతే కాదన్ను. కానీ ఇటు మాట్లాడే వాళ్ళకు కూడా శిక్షలు వేయండి అంటున్నా. అక్కడున్న పార్టీలో ఉన్న వాళ్ళే ఆడవాళ్ళ, ఇటున్న వాళ్ళు ఆడవాళ్ళు కాదా? వీళ్ళు మహిళలు కాదా? నేను అసలు ఎక్కడ ఏ వీడియోలో కూడా నేను బూతులు మాట్లాడను, క్యారెక్టర్ అసోసియేషన్లు చేయను, ఎవరిని ఒక మాట మాట్లాడను. విత్ సబ్జెక్ట్ నేను అడుగుతా. అది కూడా మీరు పెట్టినటువంటి బడ్జెట్ లో గాని, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి డేటాలో గాని, లేకపోతే మీరు ప్రజలకు అందిస్తున్నటువంటి
మీ తెల్లపత్రాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని బట్టి జనాలకు జరుగుతున్న నష్టాన్ని బట్టి నేను అడుగుతున్నా. నా కింద ఎన్ని బూత్ కామెంట్లు పెడతారు నేనేం చేశానని? మరి వీళ్ళందరినీ మరి శిక్షించాలి కదా. అలాంటప్పుడు అంటే మీకు ఒక్కరికే ఒక రాజకీయం, మీ పార్టీ కూటమిలో ఉన్న వాళ్ళందరికీ ఒక రాజకీయం, పక్క పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఒక రాజకీయము, ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్ అని అంటే ఇదెక్కడి న్యాయం అండి? నాకు అర్థం అవ్వట్లేదు. కానీ డెఫినెట్ గా ఏది ఏమైనా కూడా ఇలాంటి రాజకీయం చేస్తే మాత్రం నేను ఇందాక చెప్పినట్టు మనం ఏం పెద్ద కష్టపడక్కర్లే 2029కి అనైతే నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. 15 సంవత్సరాల దాకా మేము కూటమిలోనే ఉంటాము అని అంటే జనాల డెసిషన్స్ తో మీకు సంబంధం లేదన్నమాట. ఎందుకు ఏ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసుకోవచ్చు మొన్న చేసుకున్నట్టు, సో 15 సంవత్సరాల వరకు ఆరాంసే ఉందాము అనే ఉద్దేశంతో, అంటే జోష్యాలు అనమాట. చిలక జోష్యం చెప్తారు చూసారు, ఇదో చిలక జోష్యం. నేను 15 సంవత్సరాల దాకా కట్టుకున్న భర్తలే, లేకపోతే సొంతంగా ఒక కడుపున పుట్టిన ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే కలిసి లేరు, కలిసి ఉండట్లేదు. దానికి కూడా చట్టబద్ధమైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని వచ్చాయి. ఒక 3 పార్టీలంట 15 సంవత్సరాల దాకా కలిసి ఉంటున్నాయి, కలిసి ఉంటాము అని అంటున్నారు అని అంటే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్పగలుగుతున్నారు అంటే ఈవీఎంలు మళ్ళా ఓ 15,000 లక్షల కోట్లో లేకపోతే 20,000 లక్షల కోట్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని మళ్ళీ మనం ఈ దందా మొదలు పెట్టుకుందామని ఒక ఆలోచన దృక్పథంతో అన్న మాటలాగే నాకు అనిపించింది. లేకపోతే ఎలా చెప్పేస్తారండి? నాకు అర్థం అవదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారు అంటే ఏం మీరు చెప్పగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు రారని అది చెప్పాల్సింది ప్రజలు కదా. ఇవాళ ఇచ్చింది, తీర్పిచ్చింది కూడా ప్రజలే, రేపు 29న కూడా ఇవ్వాల్సింది ప్రజలే, లేకపోతే మీరు చెప్తున్న 15 సంవత్సరాల వరకు ఇవ్వాల్సింది కూడా ప్రజలే. ప్రజల మైండ్ సెట్ ని, ప్రజల ఆలోచన విధానాన్ని మీరు ఎలా డిసైడ్ చేయగలుగుతారు అని అంటున్నాను. అంతేకాకుండా ఇవాళ మీరు ఇన్ని మాటలు ఈ మాటలన్నీ ఎప్పుడు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాట్లాడారు. అంటే గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ, వాళ్ళు మంచి మంచి పదవులు అనుభవిస్తున్నప్పటికీ, ఒక సీఎంని, ఒక ముఖ్యమంత్రిని, మినిస్టర్లని, ఆడవాళ్ళని డైమండ్ రాణి అని అనేసి అంటే మీరు పోక్ చేస్తారు, మీరు మాట్లాడతారు, 2 చెప్పులు చూపిస్తారు. మన లోకేష్ బాబు అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద బూతులే అవి, నేను వినిపించాను కదా. మళ్ళీ ఒకసారి నెట్ లో కూడా చాలా ఉన్నాయి, రిపీటెడ్ గా చూస్తే సరిపోతుంది. ఇవన్నీ మీరు మాట్లాడి, పోసాని గారు మాట్లాడారంటే వాళ్ళ వైఫ్ ని ఎన్ని అమ్మ నా బూతులు మాట్లాడి, ఇప్పుడు నేను మాట్లాడితేనే నా వీడియో కింద బొచ్చడు 1000 బండబూతులు ఉంటాయి. బండబూతులే. ఇంకా నేనేమంటున్నా అంటే మీకు నిజంగానే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు బూతులు కానీ, లేకపోతే పర్సనల్ అసెస్మెంట్స్ కానీ, లేకపోతే ఇంకా వల్గారిటీతో ఉన్నటువంటి కూడినవి చేసినప్పుడు ఇటు ఏ విధంగా అరెస్టులు అవుతున్నాయో ఇటు కూడా అరెస్టులు అయ్యాయి అనుకోండి, డెఫినెట్ గా జనాలు మిమ్మల్ని హర్షిస్తారు, మేము కూడా హర్షిస్తాం. అరే కరెక్టే కదా, నోరు జారి మాట్లాడిన వాళ్ళందరూ, లేకపోతే తప్పు అని తెలిసి మాట్లాడిన వాళ్ళందరూ ఇది తప్పు కదా అని చెప్పేసి జనాలు హర్షిస్తారు. అంతేగాని ఓన్లీ మమ్మల్ని మాట్లాడిన వాళ్ళని మాత్రమే మేము అరెస్ట్ చేస్తాము, తిరిగి వాళ్ళని మాట్లాడితే మాత్రం వాళ్ళు మాట్లాడకూడదు, నోర్లు ఇప్పకూడదు, సోషల్ మీడియాలో మాట్లాడకూడదు అంటే సోషల్ మీడియాని ఏమన్నా ఫేస్బుక్ ని లేకపోతే ఇన్స్టాని మీరు ఏమన్నా దత్తగా తీసుకున్నారా?